ఎథీ సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నేరస్తుల సంస్కరణ విషయంలో నాస్తి కేంద్రం చేపట్టిన గొప్ప సంస్కరణ కార్యక్రమం గురించి మనం చేస్తాం. స్టూవర్పురం అనగానే కరుడుగట్టిన నేరస్తుల నిలయం అనేది అందరికీ తెలిసిందే. అందుకే స్టూవర్పురంలో దొంగల్ని అమ్మో వీడు మళ్ళీ దొరకడం చెప్పేసి పోలీసులు కాల్చిపారే సంగతులు చాలా ఉన్నాయి. ఎంతమంది వీళ్ళు గజ దొంగల్లాగా వీళ్ళని కాల్చిపారేసారు, దొరికిన వాడిని కాల్చిపారేసి ఉన్నాయి, కాల్చేశారు. అంటే ఎంత కరుడుగట్టిన నేరస్తులు. ఆ నేరస్తుల్ని సంస్కరణ చేసి నాస్తికతో మానవీయ వెలుగులతో నాస్తిక దృక్పథంతో ఈ నేరస్తుల సంస్కరణ ఎంతో గొప్పగా జరిగింది. గోరా గారు చేపట్టిందని, తర్వాత హేమలత లవణం గారు, తర్వాత లవణం గారు, చక్కని అంతా కలిసి ఏ రంగా నాస్తిక దృక్పథంతో చేశారు. ఏ రంగా మార్పు వచ్చింది. అంటే నాస్తిక దృక్పథంతో ఒక సంస్కరణ కార్యక్రమం చేసినప్పుడు అది ఆ కార్యక్రమంలా చక్కగా సాగుతుంది. మనం కొన్ని ఉత్తరాలు ఈ స్టూవర్పురం దొంగలు జైళ్ళలోంచి లవణం గారికి లేదా హేమలత లవణంకి రాసిన ఉత్తరాల గురించి మనం చదువుతున్నాం, వింటున్నాం, కిందసారి కూడా చెప్పుకున్నాం. ఇవాళ మరి అంటే వాళ్ళలో ఇటువంటి పరివర్తన వచ్చింది, ఎలాంటి పశ్చాత్తాపం వచ్చింది, మారాలనే భావం ఈరోజు. మీరు మామూలుగా అయితే పోలీసులు ఏం చేస్తారు, దొంగలు తీసుకెళ్ళిపోయి జైలు పెడతారు, మరీ కాడంటే పీల్చి చంపేస్తారు, పొరపాటు పీల్చి చంపేస్తున్నారు. ఈ విషయం అందుకని గోరా గారు చెప్పారంటే నేరస్తులను శిక్షించడం వరకే ప్రభుత్వం ఏం చేయగలదు, ఈ నేరం చేశారని శిక్ష ఇస్తుంది. సంస్కరణ, హృదయ పరివర్తన ప్రోత్సహించటం సంఘ సేవకులపైన, స్వచ్ఛంద సంస్థలపైన ఉంది. అంటే వాళ్ళల్లో మార్పు తీసుకురావడం, వాళ్ళు ఆ నేరాలు చేయకున్నాను, ఇంకోటి తప్పులు చేయకున్నాను మార్చే బాధ్యత సంఘ సంస్కృతి మీద స్వచ్ఛంద. అదే నాస్తికం చేయగలిగింది. అది నాస్తిక దృక్పథంలోనే అది ఎంత జరుగుతుంది మనం ఈ స్టూవర్పురం నేరస్తుల సంస్కరణ దాంట్లో చూస్తున్నాం. ఈ రోజున మాదాల వలస రాము అతను సెంట్రల్ జైలు బ్లాక్ నెంబర్ 16 విశాఖపట్నం నుంచి హేమలత లవణం గారికి రాసిన ఉత్తరం గురించి చదువుదాం. మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. అంటే ఎందుకు ఈ ఉత్తరాల గురించి మీకు చెబుతున్నానంటే వాళ్ళలో ఏ రకమైన ఆలోచనలో పరివర్తన వచ్చింది, వాళ్ళలో పరివర్తన రావడానికి నాస్తికత్వం ఏ రకంగా తోడ్పడింది, నాస్తికంగా చెప్పిన కార్యక్రమం ఎలా తోడ్పడ్డాయి, పరివర్తన దొంగలు మరి శిక్ష వేసే వాళ్ళు కూడా, జైల్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళలో ఆలోచన, ఒక పని చేస్తుంటే ఆ పని చేసే ఆలోచన ఎలాంటి వాడని ఆలోచిస్తాడు. ఈ మాదాల వలస రాము అన్న అతను 18/11/1983 విశాఖపట్నం జైలు నుంచి ఉత్తరం రాశాడండి. ఏమని, పూజనీయుల అమ్మగారికి మీ కుమారుడు మాదాల వలస రాము వ్రాయినది. అంటే అలా జైల్లోంచి రాయించిన వృత్తాలు. అమ్మ, నేను ప్రభాకర్ అన్న విజయవాడ నుండి విశాఖపట్నం వచ్చినాం. మీరు ప్రభాకర్ అన్నకు రాసే ప్రతి లెటరు ఇక్కడ ఉన్న వారందరము చూస్తూనే ఉన్నాం. అంటే జైలుకి రాసిన ఉత్తరం అన్నమాట ఇది. ఆ జైలు నుంచి జైలు రాస్తే హేమలత లవణం గారు జైలుకి రాస్తే ఆ ప్రభాకర్ రాసే ఉత్తరం అందరికి చదివిపిస్తాడు, వాళ్ళని వింటున్నారన్నమాట. అంటే హేమలత లవణం గారు జైల్లో ఉన్న ఈ నేరస్తులకి, ఖైదీలకి, దొంగలకి ఉత్తరాలు రాస్తారు మార్పు కోసమని. ఇక ఉన్న వారందరము నేర వృత్తి నుండి విముక్తి పొందుటకు సిద్ధంగా ఉన్నారు. నేరమును మానుకున్నా పోలీసు వారు విడిచిపెట్టరని భయపడుతున్నాం. పోలీసు వారు కానీ సహకరిస్తే ఇక్కడున్న వారందరూ మానుకుంటడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్ అన్నయ్య మా అందరికీ ప్రతిరోజు 1 గంట నీతి మాట చెబుతూ ఉంటాడు. ఇతను పెద్ద దొంగ, ఇతను ప్రభాకర్. అతను మనం మారాలరా, వీళ్ళు పనిరాదురా, హేమలత లవణం గారు చూడు ఎంత చేస్తున్నారు ఏంటని నీతి మాట చెబుతున్నాడు. బయటకు పోయి ఎలా బతకాలి, సమాజంలో మంచివారుగా ఎలా ప్రదర్శించాలి అని ప్రతిరోజు చర్చించుకుంటూ ఉంటాం. చూడండి వాళ్ళు ఎంత మార్పు వచ్చిందో. మేము బయటకు వచ్చిన తర్వాత మా ప్రవర్తన మీరు చూస్తారు కదా. అమ్మ, నేను విజయవాడ జైల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు తమతో నేను చెప్పినాను కదా, అమ్మ అన్నయ్య ప్రభాకర్ లెటర్ రాయిస్తున్నాడు అని నేను రాయలేదు, నన్ను క్షమించమ్మా, ఇక ఉంటాను, మీకు నమస్కారం. ఇటు మీ కుమారుడు మాదాల వలస రాము, ఆర్పి నంబర్
378 రిమాండ్, సెంట్రల్ జైలు, బ్లాక్ నెంబర్ 16 విశాఖపట్నం. విశాఖ నుంచి జైలు నుంచి ఉత్తరం రాశాడు. ఆముదాలవలస రాము తండ్రి సూరనన్న. ఎవరి ఆముదాలవలస రాము అనేది అతని తండ్రి సూరన. బొడ్డేపల్లి గ్రామం, చీపురుపల్లి తాలూకా, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కళింగ కులస్తుడు. నా తల్లిదండ్రులు వ్యవసాయం మళ్ళీ అతనే రాసిన ఉత్తరం ఇది. అతనే రాసుకున్నాడు నేను ఎవరిని ఏంటని ఈ కులాలతో సహా. మాదాలవలస రామ్ అనే నేను, మా తండ్రి సూరన్న, బొడ్డేపల్లి గ్రామం, చీపురుపల్లి తాలూకా, శ్రీకాకుళం జిల్లా. ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ స్టోర్ చూడండి. వాడు అక్కడి నుంచి ఇక్కడ వచ్చాడు. స్టోర్ పొలంలో దొరికాడు వాడు. ఎందుకు దొరికాడు చూడండి. కళింగ కలుస్తున్నాను. నా తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుని బతికేవారు. నేను నా తల్లిదండ్రుల మాట వినకుండా ఇల్లు వదిలి గాలికి తిరిగేవాడిని. ఎలాంటి వాళ్ళు నేరస్తులుగా మారుతారో మనం వీళ్ళందరి ఉత్తరాలతో మనం తెలుసుకుంటాం. నా భోజన నిమిత్తమై చిన్న చిన్న నేరాలు చేస్తూ రోజుకు పొట్ట గడుపుకుంటూ ఉండేవాడిని. ఒక తడవ పోలీసు వారు నన్ను పట్టుకుని కేసు పెట్టి విశాఖపట్నం జైలుకి పంపారు. విశాఖపట్నం జైలు యందు స్టోర్పురం పాత నేరస్తులతో పరిచయం చేస్తున్నాను. జైల్లో మళ్ళీ నేరస్తులు ఉంటాయి కదా, ఈ నేరస్తులు ఆ నేరస్తులు కలిసాయండి చూడండి ఎలా ఉంటుందో. అక్కడ ఈ స్టోర్పురం నేరస్తులు కలిశాడు. నేను రిలీజ్ అయిన తర్వాత నేరుగా స్టోర్పురం చేరాను. వీడు మామూలుగా చెడు తిరిగేవాడు కదా, అంతే స్టోర్ వెళ్ళాడు. స్టోర్పురం దొంగలతో కలిసి నేరములు చేస్తూ బొగిరి ఆరోను అనే నేరస్తుడి చెల్లెలను పెళ్లి చేసుకున్నాను. ఒక నేరస్తు కూతురు చెల్లెనే పెళ్లి చేసుకున్నాడు. స్టోర్పురంలో ఉన్న చాలామంది నేరస్తులతో కలిసి నేరములు చేశాను. ప్రభుత్వ దృష్టిలో, ప్రజల దృష్టిలో పెద్ద నేరస్తుడిగా నిర్మించబడ్డాను. ఈ నేరాలు చేసి జీవిస్తున్న వారి బాధలు నా కళ్ళారా చూశాను. నేరములు చేసిన వారిని పోలీసులు నిర్దాక్ష్యంగా కాల్చివేసేవారు. చూడండి, అతనికి అది పోలీసు నేరాలు చేసే కాల్చివేశాను. నేరములు చేసిన వారిని పోలీసులు నిర్దాక్ష్యంగా కాల్చివేశారు. ఒకసారి నన్ను కూడా కాల్చినారు. బట్ వీడివి కూడా వెళ్ళి ఫైరింగ్ జరిగింది. కానీ నాకు ప్రాణాపాయం తప్పింది. అవకాశం దొరికితే ఈ నేర జీవితం నుండి విముక్తి పొందేందుకు ఎదురు చూస్తున్నాను. దానికి బయటపడ్డాడుగా అంజనేయ వాళ్ళు కొద్దిగా మార్పు వచ్చి ఈ నేర జీవితం విముక్తి పొందేందుకు ఎదురు చూస్తున్నాను. నాతో పాటు జైలు యందు ఉన్న కొంతమంది మిత్రులు ఈ నేర వృత్తి నుండి విముక్తి పొందేందుకు నిర్ణయించుకున్నారు. వాటితో పాటు నేను కూడా నేరములు చేయకుండా బతుకుటకు అవకాశం దొరికింది. ఇక ముందు నేరములు చేయకుండా కష్టపడి బతకాలని నిర్ణయించుకున్నాను. ప్రభుత్వం వారు ఈ ఒక్క అవకాశం కలగజేస్తే నా నిజాయితీని ప్రభుత్వం వారికి తెలుపుకుంటాను. ఇప్పుడు నా మీద ఉన్న కేసులు శిక్షలు అనుభవించో లేక కొట్టించుకుని బయటకు వచ్చి నిజాయితీగా బతుకుతాన్ని తెలియజేస్తున్నాను. నా హృదయపూర్వకంగా ఈ వాగ్మూలము ద్వారా తెలుసుకుంటూ ఉన్నాను. ప్రభుత్వాలు ఎందుకు నాకు సహకరించాలని ఆశిస్తుంది. ఇట్లు మాదాలవలస రామ్. అంటే వాళ్ళలో ఎటువంటి మార్పు వస్తుంది ఆలోచనలో. మామూలుగా అయితే దొంగ ఇలా ఆలోచిస్తాడా? ఆలోచించడు. ఎప్పుడైతే ఒక సంస్కరణ కోసం పనిచేస్తుంటారో, వాళ్ళ బాగుల కోసం పనిచేస్తారో మనుషుల్లో హృదయ పరివర్తన, నాస్తికత్వం ద్వారా ఆరంగా మార్పు వస్తుంది. ఇంకొక విషయంలో చెప్తూ, ఊబిలో పడినట్లుగా ఉంది. ఒక కాలు తీసుకోబోతే రెండో కాలు దిగిపోతుంది. ఒక చేయి లాక్కుంటే ఇంకో చేయి ఇరుక్కుపోతుంది. అంతేకాదు ఊబిలో ఉందనుకోండి, ఊబిలో దిగితే ఒక కాలు రెండు కాలు పడిపోతాయి ఊబిలో, ఒక కాలు దిగితే రెండో కాలు మరి ఇరుక్కుపోతుంది. అలాగే ఒక చేయి లాక్కొని ఇంకో చేయి ఇరుక్కుపోతుంది. మొత్తం కుటుంబమే ఊబిలో పడిపోయినది అని మాదిగాని జైపాల్ అనే జీవితంగా తెలుసుకున్నాం. మాదిగాని జైపాల్ ఏమిటి అసలు? ఈ జైపాల్ కూడా చాలా పాపులర్ ఈ విషయంలో. అంచేత మాదిగాని జైపాల్ కాదు, మాదిగాని జైపాల్ తండ్రి ఎల్లయ్య అని నేను, ఇది రాసేవసరం, మాదిగాని జైపాల్ తండ్రి ఎల్లయ్య అని నేను స్టోర్పురం గ్రామం, బాపట్ల తాలూకా, గుంటూరు జిల్లాకు చెందినవాడిను. నా తండ్రి పోలీసు వారి దృష్టిలో, ప్రజల దృష్టిలో పేరు మోసిన నేరస్తుడిగా పరిగణించబడ్డాడు. నా తండ్రి ఎన్నోసార్లు జైలు పాలైనాడు. తండ్రి సార్లు జైలు పాలయ్యాడు. ఎన్నోసార్లు నేరములు కూడా చేశాడు. ఆఖరుకు నా తండ్రిని పోలీసులు నిర్దాక్ష్యంగా చంపారు. నా తండ్రికి 3 కొడుకులు, 3 కూతుళ్ళు.
నా తండ్రి పోలీసు వారి చేతిలో మరణించినప్పుడు నేను తప్ప అందరూ చిన్నవారు, అనగా నేనే కుటుంబంలో పెద్దవాడిని. మా తండ్రి చనిపోయినాడికి మాకు ఏమీ ఆశ లేదు, ఉండడానికి ఒక గుడిసె తప్ప. అప్పుడు నా వయసు 13 లేక 14 సంవత్సరాలు ఉంటాయి. నేను ప్రతిదినం రిక్షా దొక్కి మా చెల్లెళ్లను, తమ్ముళ్లను, నా తల్లిని పోషించేవాడిని. కొంతకాలం ఎలాగో ఒకలాగా నేను కష్టపడి చెమటోడ్చి వాళ్ళని చూసుకుంటాను. ఒకపాటు తినకో మా బాధలు మేము పడ్డాం. రోజులు గడుస్తున్నాయి. ఆడపిల్లలు పెరిగారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. ఆ రోజుల్లో కడుపుకు అన్నం పెట్టడమే నాకు అంతంత మాత్రంగా ఉండేది. ఎవరిని అడిగినా సహాయం కానీ అప్పు కానీ ఇవ్వరు. కుటుంబ బాధ్యత నా మీద ఉన్నప్పుడు నేను ఆ పరిస్థితిలో ఏం చేయాలి? ఏమైనా చేసి చెల్లెలు పెళ్లి చేసి పంపాలి. నాకు ఆ పరిస్థితిలో ఒకే ఒక్క మార్గం కనిపించింది. అది తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు. ఏంటంటే మార్గం, అప్పుడు మా ఊర్లో పాత నేరస్తులతో పరిచయం చేసుకుని వాళ్ళతో దొంగతనం పోటుకు సిద్ధపడ్డాను. దొంగతనములు చేశాను. దొంగిలించగా వచ్చిన డబ్బుతో నా చెల్లెళ్ళ పెళ్లి చేశాను. అప్పుడు పోలీసు వారు నా దొంగ గుర్తించి పట్టుకుపోయి కేసులు పెట్టారు. నేను జైల్లో ఉండగా నా తల్లి, తమ్ముళ్ళు అనేకమైన బాధలు గురయ్యారు. కోర్టు వారు తగిన సాక్ష్యాధారాలు లేనందువలన నా కేసును కొట్టేశారు. ఇంటికి వచ్చి నా కుటుంబ పోషణార్థం రిక్షా దొక్కుతూ జీవిస్తున్నాను. నేను కూడా పెళ్లి చేసుకుని 2 పిల్లలకు తండ్రిని అయ్యాను. ఇంతకుముందు చేసిన దొంగతనములకు పోలీసు వారు నన్ను పదే పట్టుకుపోతూ ఉన్నారు. ఈ బాధలు పడలేక మరల దొంగగా మారాను. నా తమ్ముళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు. ఇక మనం అందరి దొంగల్లో చూస్తుంది ఏంటంటే, నేరం చేసినా చెప్పినా ఒకసారి ఒక నేరస్తుడు అయితే వాడు మాటి కేసులు ఇరుక్కిస్తుంటారు. ఎక్కడ దొంగతనం ఇవ్వండి, వీళ్ళు పట్టుకోవడం వీళ్ళు చేశారన్నాం, అంతే ఇరికిందో కేసు పెడతాం. దాన్ని వాడు ఏం చేస్తే ఎలా రుజువు చేయలేదు, ఎలా రుజువు చేసుకుంటాడు? మళ్ళీ 6 నెలలు చేసి వచ్చాడు, సంవత్సరం చేయడం పడేయడం. ఇది పోలీసు వాళ్ళు దీంట్లో కూడా తప్పుంది. అసలు మారడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఒకసారి నేరం చేస్తే వాడు 10 సార్లు వాడి మీద అనవసరం కేసులు పెడుతుంటారు. ఎక్కడ దొంగతనం చేయడం వీడే అయిపోతాడు. ఈ రంగం అందుకనే వీళ్ళు మాకు నాస్తిక దృక్పథంలో ఏంటంటే, ఇలాంటి వాళ్ళని సరిగ్గా పరిశీలించి వాళ్ళ మనసులో మార్పు రావడానికి దొంగతనం చేయకుండానికి చేయడం. ఇదే కదా దొంగతనం కదా, ఏది సరే నాస్తికత్వంలో ఆ రంగం ఇది ఉంటుంది. ఇంక మాటికి చేయడానికి జైలు పంపించారు. బయటకు మంచిగా ఉన్నా మళ్ళీ పట్టుకుపోతారన్న వారు కూడా దొంగ మారిపోయారు. ఇలాగే తెక్కునాడు కూడా దొంగతనం చెప్పినా జైలు పెడతారు. ఎందుకు ఇప్పుడు ఇంక మంచిగా బతకలే నేను అని చెప్పి దొంగతనం చేయడమే, ఎట్లా పట్టుకుపోతారు కదా అని చెప్పి దొంగతనం చేయలేం, మారిపోతాను. నా తండ్రి వలన నేను దొంగ మారాను, నా వల్ల నా తమ్ముడు కూడా దొంగ మారాడు. మా నుంచి మా పిల్లలు కూడా దొంగలుగా మారుతారో నాకు భయంగా ఉంది. నా బాధలు నా పిల్లలు పడకూడదు అని నేను దొంగతనం మానుకుందామని నిశ్చయించుకున్నాను. పోలీసు వారు అన్యాయంగా నన్ను పట్టుకుపోయి కేసులు పెట్టినా మళ్ళీ దొంగతనం చేయకుండా ఎన్ని బాధలైనా అనుభవిస్తాను. పోలీసు వారు నా నిజాయితీని తెలుసుకునేంత వరకు ఎన్ని బాధలైనా అనుభవించి నిజాయితీగా ఉంటాను. ఇట్లు మీ మాదిగా జైపాల్. అంటే వేడలో ఎలాంటి ప్రభుత్వం, మానసిక ప్రభుత్వం చూడండి. నేను మన నిజాయితీగా ఉంటా, ఎన్నిసార్లు పట్టుకుపోయి ఇలాగే ఉంటా, పట్టుకుని చివరి కొంతకాలంగా తెలుసుకుంటారు కదా. అంటే మారాలనుకున్నప్పుడు వాడు ఎన్ని బాధలు పడ్డాకైనా రెడీగా ఉన్నాడు. ముందేమనుకున్నాడు, ఎట్లా పట్టు చేయనారు పట్టుకుపోతున్నారు కనుక చేద్దాం దొంగ చేద్దాం. ఇప్పుడు ఏనాడు చివరిలో ఏ రకం వచ్చింది, పట్టుకొని ఎన్నిసార్లు పట్టుకొని 10 సార్లు పట్టుకొని నేను మాత్రం మారుతాను. ఆ సంకల్పంలో మార్పు చూడండి, అది నాసికపదం చేసినటువంటి సంస్కరణలో వచ్చే మార్పు. ఆవుల వెంకటేశ్వర్లు లెక్క ఇంకోటి ఉత్తరం. ఆవుల వెంకటేశ్వర్లు తండ్రి శామ్యేలు, స్టోర్పురం గ్రామం, బాపట తాలూకా, గుంటూరు జిల్లాకు చెందిన ఎరుకల కులస్తుడను. నా తండ్రి ప్రజల దృష్టిలో నేరస్తుడిగా పరిగణించబడ్డాడు. నా తండ్రి ఎన్నో నేరములు చేశాడు. పోలీసు వారు నా తండ్రి చంపేశారు. అంటే పోలీసు వాళ్ళు చివరికి ఇంకా వీడు మాత్రం సంస్కృతులు ఏం చేస్తారు, సంఘ సంస్థలు ఏం చేస్తారు, మనిషి మారుస్తారు, మనిషిగా ఉంచుతారు. పోలీసు వాళ్ళు చేస్తారు, సంస్కరించలేరు కదా. వాళ్ళ సంస్కరణ ఏంటి, పోలీసు వాళ్ళ సంస్కరణ ఏంటి, చంపేయడం లేదా జైలు పడడం, చంపేయడం, 2 కొట్టడం, జైలు పడేయడం లేదా చంపేయడం. దాంతో సమాజం మార్పు వస్తుందా? ఇంకా వాళ్ళ తాలూకు వాళ్ళు ఇంకా కక్షత మొదలవుతుంది, రివెంజ్.
రివెంజ్ అనేది తయారవుతుంది. నాస్తికత ఏంటి? మారడానికి, మనిషి మారడానికి అవకాశం. ఎందుకు మారడానికి అవకాశం. ఇందాక మనం జయపాలిష్ను చూసాం. నన్ను ఎన్నిసార్లు పట్టుకుపోయి నేను మాత్రం ఇలాగ ఉంటాను, నా నిజాయితీ ప్రకారం చివరికి నా నిజాయితీని ప్రభుత్వం అర్థం చేసిన వరకు ఇలాగా ఎన్నిసార్లు పట్టుకుపోయినే ఉంటా అన్నాడు. అది నాస్తికేంద్రం చేసిన దాంట్లో వచ్చే గొప్ప విశేషం. అందుకని ఈరోజు స్టోర్ పనుల్లో దొంగలు లేరు, ఇలాంటి దొంగలు లేరు. అది మనుషుల్లో నువ్వు మనిషివే, నువ్వు మంచిగానే పడవచ్చు, బతకొచ్చు, నువ్వు కూడా మంచిగా బతకొచ్చు అని చెప్పి సమాజంలో కూడా వీళ్ళ మారే వాళ్ళని మారనివ్వాలి. అంతేగాని మాటికి పోలీసు వాళ్ళు అక్కడ చేసే సంఘ సంస్కరణలో నాశనం చేసి వీళ్ళలోనే కాదు పోలీసు వాళ్ళలో కూడా మార్పు తీసుకురావడం జరిగింది. పోలీసు వాళ్ళలో కూడా మార్పు తీసుకురండి. అందువల్ల నేరం చేసే వాళ్ళ మార్పు తీసుకురావడం జరిగింది. అలాగే నేరం చేస్తే శిక్షించే వాళ్ళు కూడా మార్పు తీసుకురావడం జరిగింది. దాంతో సమస్య ఆ రంగా రెండు వైపులు చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇక చేశాడు, నా తండ్రి చంపేశాడు. మా తండ్రికి మేము ఇద్దరు మగపిల్లలు, 4 ఆడపిల్లలు. నాకన్నా ఆడపిల్లలు 2 పెద్దవారు. మా నాయన ఉండగానే మా అక్కలకు పెళ్ళిళ్ళు చేశాడు. మిగిలిన వారు నాకన్నా చిన్నవారు. అప్పటికి నాకు 14 సంవత్సరాల వయసు. మా నాయన చనిపోయిన తర్వాత మా అమ్మ పాత నేరస్తుల వద్ద బంగారం కొని అమ్ముతూ ఉండేది, దొంగ బంగారం. మా అమ్మను పోలీసు వారు 10 పట్టుకుపోయి 10-15 రోజులు పంపేవాడు కాదు. మా అమ్మను పోలీసు వారు పట్టుకుపోవటం వలన ఇంటికాడ మాకు అన్నానికి కూడా జరగక చాలా బాధపడాం. పస్తులు కూడా ఉండేవాళ్ళం. నేను రిక్షా దొక్కి నా కుటుంబాన్ని కొంతకాలం పోషించినాను. పాత నేరస్తులతో స్నేహం చేయటం వలన వారితో కలిసి 2-3 నేరములు కూడా చేశాను. ఈ విషయం పోలీసు వారికి తెలిసి నన్ను పట్టుకుపోయి కేసులు పెట్టి జైలు ఉంచారు. నా తల్లి వృద్ధురాలు అయిపోయింది. ఆమె దొంగ బంగారం కొనడం మానేసింది. నా తమ్ముడు 10వ తరగతి చదువుకున్నాడు. నేను జైలు ఎందుకు ఉండటం వలన నా కుటుంబం పోషించేవారు ఎవరు లేక నా తమ్ముడు కూడా దొంగ మారిపోయాడు. 10వ తరగతి వాడు కూడా దొంగ మారిపోయాడు. ఎందుకని? కుటుంబం పోషించలేక. నేను తెలియక చేసిన నేరములు నా జీవితము, నా తమ్ముడి జీవితం నాశనం చేసుకున్నాం. నేను నేరములు చేయకుండా జైలుకి పోకుండా ఉంటే మా తమ్ముడు దొంగ మారివాడు కాదు కదా. రేపు మాకు పుట్టబోయే బిడ్డలు కూడా నేరస్తులుగా మారుతాను. నాకు భయంగా ఉంది. ఇక ముందు నేరములు చేయకుండా నిర్ణయించుకున్నాను. ఉన్న కేసులు కొట్టివేయించుకునో లేక శిక్ష అనుభవించో బయటకు వచ్చే నిజాయితీగా కష్టపడి పోతాను. నేను పెద్ద నేరస్తుని కాను, ఎక్కువగా నేరములు చేసినవాడిని కాను. నేరస్తుల్లో స్నేహం చేయటం వలన తెలుసుకోలేక వారితో 2-3 నేరములు చేశాను. అందుకు నా తమ్ముడు కూడా దొంగ మారాడు. ఇక ముందు నేను దొంగతనం చేయకుండా మానుకుని మా తమ్ముడిని మంచి మార్గాన్ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. ప్రభుత్వం వారు ఏ ఆంక్షలు విధించినా దానికి కట్టుబడి ఉంటూ సిద్ధంగా ఉన్నాను. హృదయపూర్వకంగా ఈ వాంగ్మూలం ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇట్లు ఆవుల వెంకటేశ్వర్లు. అంటే నేరస సంస్కరణలో ముందు ఎన్ని ఇబ్బందులు పెట్టా మీకు తెలుసు. మనం చెప్పే మీకు మొదట్లో అసలు పట్టించుకోవాలి. వేరే హేమతలంగా లావణ గారి ద్వారా కానీ పట్టించుకోవాలి. కానీ మీ మార్పు కోసం, మీ మంచి కోసం, మీ బతుకు కోసం, మీ కుటుంబ భవిష్యత్తు కోసం అని ఎప్పుడైతే చేసి వాళ్ళ కోసం నిరంతరం మనం కనబడ్డారో వాళ్ళలో మార్పు వచ్చింది. అది నాస్తికతలో జరిగినటువంటి సంస్కరణ యొక్క గొప్పతనం. అంతకుముందు క్రిస్టియన్స్ చేశారు. దేవుని ప్రార్థించు, మంచిగా ఉంటాను ప్రార్థించు, ఇలా చేశారు. వాళ్ళు దశాబ్దాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. కానీ మార్పు రాలేదు. అక్కడే ఉన్నారు వాళ్ళు. దొంగలే మారలేదు. దేవుని ప్రార్థించు, నన్ను మంచిగా ప్రార్థించు అంటే వాళ్ళు ఆ ప్రార్థించడంలో ఎక్కడ రాదు. అసలు దేవుడి మార్పించడానికి నన్ను దయదలుచమని, నన్ను మంచిగా ఉండి మనం మంచిగా చేయమని ప్రార్థనతో అవుతుందా? అసలు పరిస్థితికి మూలం వాళ్ళు హృదయపూర్వకంగా కృషి చేయాలి. దైవభావంతో దేవుని ప్రార్థించడంతో, ప్రార్థనలతో ఏమీ జరగదు. మతస్థులు చేసేటువంటి సంస్కరణ వల్ల ఏమీ ఫలితం లేదు. నాస్తిక పదంతో చేసే సంస్కరణే నిజమైన సంస్కరణ. అదే సరైంది. మరి ఇంకా మరొక విషయం మీద నెక్స్ట్ ఎపిసోడ్ చేస్తున్నాం. అంత సెలవు. మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.